కష్టపడి సంపాదించినది నిన్ను కాపాడుతుంది. కష్టపెట్టి సంపాదించినది నిన్నే కాటు వేస్తుంది. నీ గెలుపు కోసం కష్టపడు, గౌరవంగా కనిపిస్తావు. పక్కవాడి ఓటమిని కోరుకోకు, చేతగాని వాడిలా కనిపిస్తావు. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు, ఎందుకంటే స్వార్థం మనిషి జన్మ హక్కు కాబట్టి. మనవాళ్లే అని మనం ఎంత అనుకున్నా మనల్ని పరాయి వాళ్ళుగానే చూస్తారు కొందరు. అవసరమా మనకు ఇలాంటి బంధాలు? సుఖం మనిషిని ఎంతగా సంతోష పెడుతుందో దుఃఖం మనిషిని అంతగా కృంగదీస్తుంది. సుఖాన్ని తీసుకున్నంత దుఃఖాన్ని కూడా తీసుకోగలగాలి, అదే జీవితం. మనం ఇలాంటి మనుషులకు దూరంగా ఉండాలి. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకొని వాళ్ళకి. నీ గురించి ఆలోచించు, బలపడతావు. పక్కవారి గురించి ఆలోచించకు, బలహీన పడతావు. ఇదే నేటి పరిస్థితి. బంధం అంటే మాట్లాడితే సంతోషం, కోప్పడితే భయం కలగాలి. కష్టం చెప్తే రిలాక్స్ అవ్వాలి. తప్పు చేస్తుంటే కసిరి సరి చెయ్యాలి. మన సంతోషాల్ని దూరం చేసి బాధలని దగ్గర చేసే ఏ బంధాలకైనా మనసుకు దూరంగా ఉంచడం మంచిది. రోజు నడిస్తే దారి ఏర్పడుతుంది. రోజులు గడిస్తే సమస్యలకు పరిష్కారం కనబడుతుంది. సహనంతో ఉండు, సమయం మారుతుంది. దీపం విలువ చీకట్లో తెలుస్తుంది. రూపాయి విలువ పేదరికంలో తెలుస్తుంది. స్నేహితుని విలువ ఒంటరితనంలో తెలుస్తుంది. నీకు కన్నీరు తెప్పించే వారి కోసం తపన పడటం కంటే నీకోసం కన్నీరు కార్చే వారిని జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది. జారిపడే కన్నీటి బొట్టు బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న బాధ బరువైనదే. నువ్వు బాగున్నప్పుడు పువ్వులాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాలేనప్పుడు రాళ్లలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. రెండు సందర్భాలలో నీతో ఉన్నవారే నీవారు. జీవితంలో కొన్నిసార్లు విరిగిన రెక్కలతో కూడా ఎగరవలసి వస్తుంది. అలా ఎగిరి నిలబడిన వాడే తనకు నమ్ముకున్న వారిని నిలబెట్టగలడు. ఆనందం అనేది సీతకొక చిలుక లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూస్తే అసలు దొరకపోవచ్చు. మీరు నిశ్శబ్దంగా ఉంటే మీ మీదే వచ్చి వాలుతుంది. ఉండి పట్టించుకోలేదు అనే బాధ కంటే ఎవరు లేరు అని ఫీలింగ్ చాలా బాగుంటుంది. నీకు నచ్చినట్లు బ్రతకాలంటే ధైర్యం కావాలి. జనాలకు నచ్చినట్లు బ్రతకాలంటే సర్దుకుపోవాలి. ఏ హృదయానికి లేదు కొండంత భారం. ప్రతి మనసు బయటికి చెప్పలేని భారాన్ని మోస్తూనే ఉంటుంది. మనిషిని కాదు, మనసుని కదిలిస్తేనే అది తెలుస్తుంది. ఎవరైనా మిమ్మల్ని వదిలేయాలని నిర్ణయించుకున్నప్పుడు మాత్రమే ప్రతి చిన్న విషయానికి మీలో తప్పుల్ని ఎంచుతూ ఉంటారు. చాలా కష్టంగా ఉంటుంది గాయాన్ని భరించడం. ఎప్పుడైతే మన తప్పు లేకుండా శిక్షను అనుభవిస్తామో అప్పుడు. దేవుడు నిజాలు మాట్లాడమని నోరుని, అబద్ధాలు చూడమని కళ్ళని ఇస్తే మనం మాత్రం అబద్ధాలు నోటితో, నిజాలను కళ్ళతో చూస్తున్నాం. 50 ఏళ్ల తర్వాత కూడా మీకు శృంగారం చేయాలి అనిపిస్తే మీరు ఖచ్చితంగా శారీరకంగా బలవంతులు అయ్యి ఉండాలి. బలం వచ్చే ఆహారాన్ని సేకరించాలి. రోజు వ్యాయామం చేయాలి. లేకపోతే మీ శరీరం మీకు సహకరించదు. ఆరోగ్యం దెబ్బతింటుంది. నమ్మించి పొందిన బంధం నడి మధ్యలోనే అంతరించిపోతుంది. నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది. తప్పు చేసి కూడా మాటలతో సమర్థించుకునేవారు కొందరైతే, ఏ తప్పు చేయకుండానే మాట్లాడలేక మౌనంగా ఉండేవారు మరికొందరు. మనసును ఎంత అదుపులో పెట్టుకోగలిగితే అంత గొప్ప స్థానానికి ఎదుగుతారు.
తట్టుకున్నంత వరకే బాధైనా ఏదైనా. ఒక్కసారి వదిలేసి చూడు, నిన్ను ఏది ఎఫెక్ట్ చెయ్యలేదు. కొన్ని బాధలు అమ్మకు చెప్పుకుంటాం, కొన్ని బాధలు నాన్నకు చెప్పుకుంటాం, కానీ కొన్ని బాధలు ఎవరితో చెప్పుకోలేము. మదిలో అగ్ని పర్వతాల బద్దలవుతున్నా మౌనం భరిస్తూ రోదిస్తూ ఉండాల్సిందే. అప్పుడు అనిపిస్తుంది అందరూ ఉన్న అనాథలమని. జీవితంలో డబ్బుంటేనే బంధువులు, ప్రేమ, నమ్మకం వస్తాయి. డబ్బు లేకుంటే మన సొంతవాడు కూడా పరాయివాడవుతాడు. డబ్బుంటే పరాయివాడు కూడా మనవాడవుతాడు. ఇది నిజం. ఒంటరితనాన్ని కూడా తోడుగా మలుచుకోగలిగిన వాడు జీవితంలో ఎప్పటికీ ఒంటరి కాలేడు. తప్పు జరిగినప్పుడు మనల్ని వదిలి వెళ్లిపోయే వారే ఎక్కువ, కానీ మన తప్పుల్ని మన్నించి సరిదిద్ది మనకు తోడు ఉండేవారు చాలా తక్కువ. చేయడానికి ఒక పని, ప్రేమించడానికి ఒక వ్యక్తి, జీవించడానికి ఒక ఆశ, ఈ మూడు ఉన్నవారు జీవితంలో సంతోషంగా ఉంటారు. చిన్నప్పుడు గడియారం కొనుక్కునే స్తోమత ఉండేది కాదు, కానీ చాలా సమయం ఉండేది. ఇప్పుడు మంచి గడియారం కొని స్తోమత ఉంది, కానీ సమయమే లేదు. ఓడిపోయానని, మోసపోయానని, నష్టపోయానని ఏడుస్తూ కూర్చుని ఉంటే నిన్ను చూసి ఎగతాళిగా నవ్వుకునే వాళ్ళు తప్ప ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు. భరించడం, తెగించడం, పోరాడడం అలవాటు చేసుకో. మనిషికి కొండంత కష్టాలు ఉన్నా అనువంత ధైర్యం ఉంటే చాలు. జీవితంలో ఎప్పుడూ భయం అనిపించదు. నువ్వు ప్రయాణిస్తున్న జీవన మార్గం మరొకరు అనుసరించేదిగా ఉండాలి. కష్టపడితేనే తెలుస్తుంది బ్రతుకు విలువ, దూరమైతేనే తెలుస్తుంది మనిషి విలువ. తక్కువ కాలంలో ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏ బంధం ఎక్కువ కాలం ఉండదు. జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు. తెలివి లేని నిజాయితీ నిరుపయోగం. నిజాయితీ లేని తెలివి ప్రమాదకరం. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. కష్టం తర్వాత వచ్చే ప్రతిఫలం మధురమైనది. ప్రతి వ్యక్తి తనకు తాను దీపమై స్వయంగా మార్గదర్శనం చేసుకోవాలి. నిన్ను బాధ పెట్టిన సందర్భాల గురించి ఎక్కువగా ఆలోచించకు. ఎందుకంటే కాలం అన్నిటికీ తప్పకుండా సమాధానం చెప్పి తీరుతుంది. కావాల్సింది కాస్తంత ఓర్పు మాత్రమే. నీలోని బలహీనతలను నీచులకు తెలియజేయకూడదు. సమయం చూసి హేళన చేస్తారు. నిరంతరం ఆనందంగా ఉండాలంటే మన మనసును ఇబ్బంది పెట్టే విషయాల నుంచి విముక్తి పొందాలి. ఏ విషయంలోనూ తప్పులు వెతకరాదు. తప్పులు వెతకడం ప్రారంభిస్తే ఆనందం కోల్పోతాము. ఎంత బాగా బండి లాగినా గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ల దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషి ప్రమాదకరం. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేనివాడు కనిపించే వరకు అర్థం కాలేదట తాను ఎంతటి అదృష్టవంతుడో అని. ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారు అన్నది నిజం కాదు, మన వెనకాల ఎలా ఉన్నారు అన్నది వారి నిజ స్వరూపం. నీతో మాట్లాడడం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు. ఒకరిని మోసం చేయగలిగానని సంబరపడి గర్వించకు. నీ మీద ఉంచిన నమ్మకాన్ని, గౌరవాన్ని కోల్పోయానని త్వరలో తెలుస్తుంది. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలవదు. సమస్య వెనుక సమాధానం ఉంది. దుఃఖం వెనుక సుఖం ఖాయం. ప్రతి కష్టం గొప్ప మార్పుకి కారణం. ఓర్పులో ఉంది విజయం. గమ్యం లేని ప్రయాణం ఎంత దూరం చేసినా దండగే. అలాగే లక్ష్యం లేని జీవితం ఎన్ని రోజులు బ్రతికినా వ్యర్థమే. జీవితంలో ఏది కోల్పోయినా ధైర్యం ఒకటి ఉంటే చాలు. అన్ని తిరిగి మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి.
ఎదుటి వ్యక్తి గౌరవించలేదని బాధపడకు, నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు. నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో. నీకు మర్యాద ఇచ్చే అంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో. జీవితం అనేది వద్దనుకుంటే పోయేది కాదు, రాసుకుంటే వచ్చేది కాదు. జీవితం ఒక రంగస్థలం. నీవు నేను అందరం పాత్రధారులం. రాసేవాడు పైన ఉన్నాడు, నటించేవాడు మనతో ఉన్నారు. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం.